వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శ్రవంతి గారు. నమస్తే కీర్తి. శ్రవంతి గారు, మాఘమాసం వచ్చేస్తోంది కదా, శ్యామల నవరాత్రులు చాలా మంది అత్యంత వైభవపేతంగా చేసుకుంటూ ఉంటారు. అసలు ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి, విధి విధానం ఏమైనా ఉంటుందా, ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు మాఘమాసం ఎప్పటి నుంచి స్టార్ట్? మనకి 29వ తారీఖు అమావాస్య అయిపోతుంది. ఓకే. కాబట్టి మాఘమాసం 30 తారీఖు నుంచే మొదలవుతుంది అనమాట. అలాగే రాజశ్యామల అమ్మవారిని అందరూ పూజించాలి. ఎవరికైతే పిల్లలు ఉన్నారో చక్కగా ఆ పిల్లలందరూ కూడా మేధస్సుతోనూ విద్యతోనూ అభివృద్ధిగా ఉండాలి. పిల్లలు ఎలాంటి దురలవాట్లు కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని పెంచడం అని అంటే కత్తి మీద సాము లాంటిది. మరి అమ్మవారి అంటే తప్పకుండా ఉండాలి మనకి వాళ్ళని పెంచేటప్పుడు. కాబట్టి అందరూ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి. ఎవరండి రాజశ్యామల? అల్టిమేట్ గాడ్ అని విన్నాను. అంటే ఎక్కువగా పాలిటిక్స్ చాలా హై రేంజ్ లో ఉన్న వాళ్ళే ఎక్కువగా రాజశ్యామల పూజలు చేస్తారు అన్నది నేను విన్నాను. సో మనకి లలిత అమ్మవారి దగ్గర నుంచి, అమ్మవారి కుడివైపు నుంచి రాజశ్యామల అమ్మవారు, ఎడం వైపు నుంచి వారాయి అమ్మవారు ఉద్భవించారు అనమాట. అయితే రాజశ్యామల అమ్మవారికి అమ్మవారు ఏమని ఇచ్చారు అంటే మంత్రిని దేవత అనమాట ఆవిడ. అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఎట్లానో ఆవిడ రాజశ్యామల సుప్రీం పవర్ కి ప్రైమ్ మినిస్టర్ అనమాట. సుప్రీం పవర్ కి ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఆ సుప్రీం పవర్ దగ్గరికి వెళ్తే మీరు లలిత అమ్మవారి గనక మీరు చిత్రపటం చూస్తే గనక అమ్మవారిది ఎక్కడ కూడా అభయహస్తం ఉండదు. అంటే పాదాలే శరణ్ అనమాట మనకి. మరి అలాంటి పాదాల దగ్గర మనం ఉండాలి అంటే గనక ముందు అసలు మనకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి. అట్లాగే మనం అంతా కూడా క్లెన్స్ అవ్వాలి. ఓకే. ఎక్కడ కూడా మనలో మాలిన్యం అనేది లేకుండా ఉండాలి అనేది మనం గుర్తెరగాలి. అలా అమ్మవారి మణిద్వీపంలోకి వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇటు రాజశ్యామల అమ్మవారిది అటు వారాహి అమ్మవారిది అనుగ్రహం తప్పకుండా ఉంటే గనక ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. మీరు ఎక్కడికైనా చాలా సుప్రీం పవర్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మాకు బాగా తెలుసండి వాళ్ళు పదండి అని చెప్తే మనకు తెలిసిన వాళ్ళు ఎలా తీసుకుని వెళ్ళిపోతారు మనని. అట్లాగే రాజశ్యామల అమ్మవారైనా సరే వారాహి అమ్మవారైనా సరే అనమాట. అయితే రాజశ్యామల అమ్మవారికి ఏంటి అని అంటే మీరు పూజ చేసుకుంటే గనక ఆఫీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఆఫీస్ పాలిటిక్స్ ఉంది అని చెప్పి. నాతో చక్కగా మాట్లాడే వాళ్ళేనండి, వాళ్ళే నా మీద చెప్తున్నారని చెప్పి నాకు నిన్ననే తెలిసిందని అంటూ ఉంటారు. అలాంటి పాలిటిక్స్ అన్ని కూడా ఎరాడికేట్ అయిపోతాయి. అంటే భర్త ఏమైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, భార్య తప్పకుండా ఈ రాజశ్యామల అమ్మవారిని గనక ఉపాసన చేస్తే 9 రోజులు గనక అమ్మవారికి విధి విధానంతో చక్కగా పూజ చేసుకుంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా క్లియర్ అయిపోతాయి. ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు తొలగిపోవాలి, అట్లాగే బిజినెస్ ఒకటి ఇంపార్టెంట్ గా అవుతుంది. అలాగే పిల్లల గురించి కూడా బాగుంటుంది. అలాగే మీరు చూస్తే గనక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చదువుకుంటాం మనం. ఇక్కడ జ్ఞానశక్తి అమ్మవారు అనమాట, శ్యామల అమ్మవారు. కాళిదాసు శ్యామలా దండకం రాశారు కదా, అదంతా కూడా మంత్రమయంగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడో ఏదో చాలా చదివేసేయాలి అని కాకుండా షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో పూజ ఉంటుంది చక్కగా. ఆ పూజ చేసుకుని ఎక్కడైతే ధూపం దగ్గర వస్తామో ఆ ధూపానికి ముందు శ్యామలా దండకం చదువుకొని అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం కూడా చదువుకొని అప్పుడు ధూపం నుంచి మిగతా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం అన్నపరవాణం కానివ్వండి అలా నైవేద్యం పెట్టుకుంటే మంచిది. అయితే శ్యామలమ్మ పూజ చేయాలి అంటే మాత్రం 11ంటికి స్టార్ట్ చేయాలన్నమాట పొద్దున్న మార్నింగ్. జనరల్ గా మనం ఏమైనా పూజలు చేసుకుంటే ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది అనుకుంటాం కదా. రాజశ్యామల అమ్మవారి పూజ మాత్రం 11 గంటలకి స్టార్ట్ చేయాలి. దానికి గల కారణం ఏమైనా ఉందా? అమ్మవారు 11 నుంచి ఉపాసన అనేది ఉంటుంది. అంటే మీకు శ్రీచక్రంలో ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క ఆవరణలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అమ్మవారికి మీరు అదే వారాహి అమ్మవారికి చేయాలంటే సాయంత్రం 6ంటికి చేసుకోవాలి, సూర్యాస్తమయం అయిన తర్వాత చేయాలి. ఓకే. ఇక్కడ మాత్రము 11ంటికి చేయాలి. అలాగే రామచిలకలు చాలా అట్రాక్ట్ అవుతాయి అమ్మవారిని పూజిస్తే కనుక. తప్పకుండా రామచిలక ఏదో ఒక రూపంలో కనపడుతుంది మీకు. ఎక్కడా కనపడలేదంటే ఫోన్ లో మొబైల్లో అన్న స్క్రీన్ షాట్ అయినా కనపడుతుంది, లేకపోతే ఎవరైనా మీకు ఫేస్బుక్ లో పంపించడం అన్న జరుగుతుంది అనమాట. అమ్మవారి దగ్గర 2 చిలకలు చక్కగా ఉంటాయి. అలాగే అమ్మవారు చక్కగా వీణ వాయిస్తూ ఉంటారు. మాణిక్య వీణ అంటే ఆ వీణకిట అన్ని మాణిక్యాలు పొదగబడి ఉంటాయట అమ్మవారికి. కాబట్టి మీరు చూస్తే గనక అమ్మవారి రూపం చూస్తే గనక అసలు చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది అమ్మవారి రూపం. సూర్యచంద్రులే ఆవిడికి బొట్టుగా ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట.
అలాగే మీరు మనం ఎట్లా దండం పెట్టుకోవాలి అంటే మన శరీరమే వీణగా అవ్వాలన్నమాట. మనం చూసుకుంటే 24 మెట్లు ఉంటాయి మన వెన్నపూసకు కూడా, అలాగే వీణకి కూడా 24 మెట్లు ఉంటాయి అన్నమాట. మనం అంటే అమ్మవారి చేతిలో వీణ అయిపోవాలి అని అంటే మనం ఎంత కల్మషం లేకుండా, ఎంత Pure soul తో. సోల్తో ఉండాలో ఆలోచించండి. అలా ఒక్కసారి మనం పూజ చేసుకుంటే అమ్మవారు చాలా తొందరగా శీఘ్రంగా అనుగ్రహిస్తారు. అలా మీరు ప్రతి సంవత్సరం చేసుకునే దాకా వచ్చేస్తారు అనమాట. ఓకే, సో ఈ 9 days అలా చేయాలి. 9 days రాజశ్యామల అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని శ్యామలా దండకం చదువుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారిని మీరు 9 రోజులు అయిపోయిన తర్వాత మనం అమ్మవారిని ఉద్వాసం చెప్తాం. ఉద్వాసం చెప్పినప్పుడు అమ్మవారికి చీర పెట్టి ఉద్వాసం చెప్పడం చాలా మంచిది. ఆ చీరే మళ్ళీ మీరు కట్టుకుంటే కూడా చాలా మంచిది. ఇక్కడ కలశ స్థాపన అని ఉంటుంది అనమాట. అలా మీకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. లేదండి మేము ఎప్పుడు ఈ 9 నవరాత్రులు చేయలేదు, మా ఇంట్లో ఎవరు చేయలేదు అంటే గనక కేవలం రాజశ్యామల అమ్మవారి ఫోటో పెట్టుకొని చిత్రపటం పెట్టుకొని కలశం లేకపోయినా పర్వాలేదు, చక్కగా చేసుకోండి. అలాగే అమ్మవారిది అష్టోత్తరం ఉంటుంది మీకు, రాజశ్యామల అమ్మవారి అష్టోత్తరం కానీ లేకపోతే లలిత అమ్మవారి అష్టోత్తరం అయినా కానీ చదువుకోవచ్చు. అది చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకొని ఈ సంవత్సరం మొత్తం ఆ కుంకుమ ధారణ చేస్తే కూడా చాలా మంచిది. ఓకే, సో కలసం పెట్టే వాళ్ళకి ఏమైనా స్పెషల్ రూల్స్ ఉంటాయండి? ఉద్వాసం రోజు కానివ్వండి, అంటే ముత్తైదులను పిలుచుకోవాలి, నలుగురికి భోజనం పెట్టాలి అలాగా? అంటే ఇక్కడ మీరు భోజనం పెట్టుకుంటే ఒక్కళ్ళకైనా పెట్టుకోవచ్చు, అట్లా ఏం లేదు. కలసం ఉద్వాసం చెప్పేటప్పుడు మాత్రం తప్పకుండా ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టడము. ఏదైతే కలసం చేసేటప్పుడు కొబ్బరికాయ పెట్టామో అది పచ్చళ్ళకి వాటికి వాడకుండా పగలు కొట్టుకొని మామూలుగా స్వీట్ చేసుకొని తినడమో లేకపోతే అలానే ముక్కలు తినేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రాజసమల ఈ నవరాత్రులు చేసే ముందు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి నియమాలు ఏమైనా ఉన్నాయండి? అంటే స్టార్ట్ చేసే ముందే, ఇప్పుడు అమావాస్య ముందే దేవుడు గది ఇల్లు అది శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా. మేమైతే మాత్రం అమావాస్య తర్వాత రోజే పులికాప్ చేసుకుంటాం దేవుడి గది. ఓకే, అమావాస్య తర్వాత నెక్స్ట్ డే పులికాప్ చేసుకుంటాం అనమాట. అలా ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం టైం పడుతుంది పులికాప్ చేసేసుకొని. అలాగే ముందు రోజు కూడా అమావాస్య కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండడము, రాత్రి పూట కూడా టిఫిన్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు ఏకభుక్తం చేస్తే మంచిది. ఓకే, ఈ నవరాత్రుల్లో కూడా ఏకభుక్తం ఉండాలంట. మంచి టిఫిన్, ఒక పూట టిఫిన్ చేసి తర్వాత భోజనం చేస్తే మంచిది అనమాట. అలాగే అమ్మవారికి లలిత అమ్మవారు అనామిక అనే ముద్రిక ఇచ్చారట ఆవిడకి, ఉంగరం అనమాట, అనామిక అని చెప్పి. అంటే ఏంటంటే ఈ రాజ్యం అంతా నీదే, నువ్వే పరిపాలించు అని చెప్పి. అలా మీరు చూస్తే గనక ఉంగరం కనిపిస్తుంది అమ్మవారిది వీణ వాయిస్తూ. ఆ ఉంగరాన్ని చూసి దండం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎలా అంటే మీకు మాస్టర్ ఈకే గారి గురించి విన్నారా ఎప్పుడైనా? మాస్టర్ ఈకే గారు అని ఉంటారనమాట. ఆయన మాస్టర్ ఈకే గారు చాలా అసలు మీరు హీలింగ్ మాస్టర్ అని అసలు ఆయన ఇక భగవంతుడే ఆయనేమో అనిపిస్తుంది నాకు అనమాట. మాస్టర్ ఈకే గారు అలా ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయనకి ఫీజు కట్టాలట. స్కాలర్షిప్ ఏది ఇంకా రాలేదు, అప్లై చేసి ఉన్నారు కానీ ఆయన ఫీజు కట్టాలి. అయితే ఆయన దగ్గర లెటర్ వచ్చిందట వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, నేను ఇవ్వలేను, నేను పంపలేను ఫీజు, నాకు సర్దుబాటు కాలేదు అని చెప్పి లెటర్ వచ్చింది. ఎలా అని అనుకుంటున్నారట. ఆయన శ్యామలమ్మని పూజించేవారు అనమాట, రాజశ్యామలమ్మ. ఆయనకి కనిపించి కాలేజీకి వెళ్ళు అని చెప్పారట. కాలేజీకి వెళ్ళని చెప్పారట. ఆ ఉంగరం అది కూడా కనపడిందట ఆయనకి. లేచి వెంటనే కాలేజీకి వెళ్తే స్కాలర్షిప్ వచ్చిందని చెప్పి రెడీగా లెటర్ ఉంది అక్కడ. చూడు, మీరు చాలా మంది అనేమాట వారాహి అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని పూజించకూడదు అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. చాలా భయంకరంగా పిక్చరైజ్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఎవరిని టచ్ చేయాలో వాళ్ళే టచ్ చేయాలి. లైక్ ఫీవర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్ పోయినట్టు ఉంటది, అట్లా చెప్తూ ఉంటారు వ్యత్యాసం. అట్లా ఏం లేదు. అట్లా అయితే మాస్టర్ కే గారు ఎందుకు పూజిస్తారు? అవునా కాదా? అలా ఎందుకు చెప్తారు పూజించమని? కాబట్టి తప్పకుండా అసలు రాజశ్యామల అమ్మవారిని చూస్తే మీకు ఇంకా చూస్తూనే ఉండాలి, అలా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది అనమాట. చాలా స్మైల్ ఇస్తూ. అంత ఉగ్రదేవత అయితే అంత తొందరగా కాళిదాసుకి ఎందుకమ్మా ఆవిడ దండం పెట్టంగానే బీజాక్షరాలు రాస్తారు మరి, అనే కదా. కాబట్టి అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు.
మనము ఏ ఉగ్రదేవతకైనా ఏ దేవతకైనా దండం పెట్టుకునేటప్పుడు మన మనస్సులో ఎక్కడ కూడా చెడు ఆలోచనలు కానీ అవి ఉండకూడదు. మనం బాధ పెడుతూ ఉంటారనుకో, వదిలేయాలి, వాళ్ళకి భగవంతుడినే వదిలేయాలి, వాళ్ళని భగవంతే చూసుకుంటాడు, వాళ్ళే కరెక్ట్ అవుతారులే అని చెప్పి. వీళ్ళు ఇదైపోవాలి, వాళ్ళు అదైపోవాలి, అలాంటివి దండం పెట్టుకోకుండా ఉంటే చాలు. నాకు తెలిసినంత మటుకైతే ఉగ్రం మనలోనే ఉంది, దాన్ని త్యజించాలి ఫస్ట్. మారే వాళ్ళు చెప్పారు. అయితే సతీ సమేతంగా చేసుకోవాలా? ఈ 9 రోజులు కట్టుకోవడానికి ఆడవాళ్ళకి 9 రంగుల చీరలు అలా మీరు వేసుకున్నట్టు అట్లా రకరకాల గాజులు వేసుకోవడం, అట్లాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? మీరు 9 రకాల గాజులు వేసుకొని చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. నేను వేసుకున్న దగ్గర నుంచి నాకు బాగా కలిసి వస్తుందని కాదు, నాకు వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను, దాని డిఫరెన్స్ నాకు కనిపించింది. అలాగే గాజులు నిండుగా వేసుకుంటే చాలా మంచిది. అలాగే చీరలు కూడా ఉన్నవి కట్టుకోండి. అట్లా ఈ కలరే ఉండాలి, ఆ కలరే ఉండాలని కాదు. అమ్మవారికి ఏ చీర అయితే మనం 9 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం సమర్పించుకుంటామో అది ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటే చాలా మంచిది. చాలా మంచిది. అమ్మవారికి ప్యారెట్ గ్రీన్ ఉంటే చాలా మంచిది అనమాట. మేమైతే ఒకసారి అమ్మవారికి అమ్మవారికి చీర సమర్పించినప్పుడు ఆ కోరిక నెరవేరిందని చెప్పి హోమంలో సమర్పించారనమాట. పూర్ణమవుతప్పుడు ఆ జ్వాల కూడా గ్రీన్ కలర్ లో వచ్చింది కీర్తి. అంటే అమ్మవారు ఆ చీర కట్టుకున్నట్టుగా అనిపించింది మాకు అన్నమాట. కాబట్టి అట్లా మనం గ్రీన్ కలర్ ఏమైనా అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. అలాగే మీ దగ్గర ఎప్పుడైనా గ్రీన్ కలర్ శారీస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ పూజ చేసుకునేటప్పుడు అవి కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మగవాళ్ళు చేసుకోవాలనుకుంటే సతీ సమేతంగా చేసుకుంటే ఇంకా మంచిది. లేదు మేము ఒక్కడమే చేసుకోవాలనుకుంటున్నాము, మా వారికి కుదరదు అనుకున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. 9 రోజులు కూడా. రైట్. అదే. సో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏది సమర్పించాలంటారు? నేనైతే మాత్రం అన్నం పరమాణం నైవేద్యంగా సమర్పిస్తాను. అలాగే అమ్మవారికి 9 రోజులు సేమ్ అండి. అంటే కొంచెం కొంచెం చేస్తాను. అన్న పరమాణము, దద్దోజనము అలా చేస్తూ ఉంటాను అనమాట. అలాగే తేనె సమర్పించాలి అమ్మవారికి. ద్రాక్ష రసం ఒకటి సమర్పించాలి. మీకు కుదిరితే గనక నల్ల ద్రాక్షలు ఒకటి తీసుకొని, నల్ల ద్రాక్షలు కొంచెం ఇలా గట్టిగా ఇలా అంటే జ్యూస్ లాగా వచ్చేస్తుంది, అది సమర్పిస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. రైట్. ఎన్నో విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్.